మాజీ సీఎం జగన్ ఏపీ సర్కార్పై చేసిన విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కూటమి నేతలు అన్నారు. జగన్ పాలనలోనే వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. గత 5 ఏళ్లకు మించి జగన్ పాలనను చూడాల్సిన అవసరం లేదంటూ జగన్ 2.0కు కౌంటర్ ఇచ్చారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశావు, విధ్వంసం చేశావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకుని మాట్లాడుతూ ఉన్నావు? నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. ఇతను విశ్వసనీయత గురించి విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అబద్ధాలని నిజాలు చెయ్యాలి అనే ఆలోచన విధానాన్ని మీరు మానుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 9 నెలల్లోనే అన్ని వ్యవస్థల్ని నారా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టడం జరిగింది. ఒక్కొక్కటిగా గాడిలో పెట్టడమే కాకుండా మీరు చేసిన బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. కళ్ళు కుట్టాయి మీకు. టూ అని జగన్ రెడ్డి అన్నాడు పొద్దు, నాకు జగన్ రెడ్డి టూ అన్నట్టు లేదు, అది జగన్ రెడ్డి టూ అన్నట్టుంది. జగన్ టూ అని మేము మేనిఫెస్టోను టూ చా తప్పకుండా పాటిస్తాం. జగన్ రెడ్డిని టూ చా అన్నట్టుగా చేస్తాం. ఈ తూచాలు 2 రకాలు. టూ చా అంటే కరెక్ట్గా పాటిస్తామని, టూ చా అని పల్లెల్లో అంటారు దరిద్రమని. ఆ తూచా అనేటట్టుగా అతని రాజకీయాలు లేకుండా చేస్తాం. ఈ మధ్య వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆఖరికి నెంబర్ 2 చేశాడని కూడా మన డ్రామాలో ఏదో ముందు పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా మంది వెళ్తున్నారు అనుకుంటున్నారు. కార్పొరేటర్లు కౌన్సిలర్లు బాబు ఎన్నాళ్ళు మమ్మల్ని జైల్లో బంధించారని గేట్లు తెచ్చుకొని ఒక్కొక్కరు దూకేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఒకడారో దూకేయాలంటే వాళ్ళని ఆపడానికి ఈ పిచ్చి మాటలు. అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీన్ని ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మరు. ఇవి పాయ అభిపాయ అని మాట్లాడుతున్నారు. ఏవీ పోలేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతా ఉంది. ఆ 11 ఎవడేది, ఆ 11 కూడా పీకుతారు. ఇంకా డైలాగులు కార్యకర్తల్ని వేరే పార్టీలో పోకుండానో, లేదంటే కార్యకర్తల్ని మనోధైర్యం నింపాలనో, కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు 2.0, 1.0, 5.0. రజనీకాంత్కి 2.0 దిక్కులేదు పాపం ఆయనకి. ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం. జనం చూడలేదు, ఆదరించలేదు జనం. ఈయన వస్తాడు 2.0. ఎందుకు ఆదరిస్తారండి? ఈ ఓటర్లు నమ్మరు.